మీ కష్టాలు తీరడం లేదా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం 2 విధాలుగా ఆచరించవచ్చు. స్వయాన మన స్వామివారు సెలవిచ్చిన వ్రతం వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపారం ప్రారంభం మొదలైన శుభకార్యాలలో కలశ స్థాపన చేసి విశదంగా ఆచరించవచ్చును. రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజైనా కేవలం కథలు పఠించిన వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళ మనకి ఎటువంటి కష్టం కలిగినా ఇంత వివరంగా చేసుకోలేనప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరించవచ్చును. స్వామివారు కథలు విన్నా పఠించిన వ్రతం చేసుకున్నంత పుణ్య ఫలితం వస్తుంది. అయితే ప్రతి శనివారం కథలు వింటూ కూడా నేను పూజ చేసుకుంటాను. మీకు ఎవరికైనా ఆ కథలు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. ఆ కథలు వింటూ కూడా మీరు ప్రతి శనివారం పూజ చేసుకోవచ్చు. స్వామివారి వ్రతం చేసుకున్నంత పుణ్య ఫలితం వస్తుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.